ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఇటీవల నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ స్పందించిన తీరును ప్రశ్నిస్తూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. శివాజీ చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయిందని, అతనికి సామాన్లు జారీ చేసి విచారణకు పిలిచినట్టు తెలిపారు. సామాన్లు అందుకున్న అనంతరం శివాజీ వెళ్లి క్షమాపణ కూడా చెప్పాడని కేఏ పాల్ పేర్కొన్నారు. అయితే శివాజీ కావాలనే ఆ వ్యాఖ్యలు చేశాడని తాను అనుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. అయినప్పటికీ మహిళా కమిషన్ ఆయనను విచారణకు పిలవడాన్ని తాను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. కానీ ఇదే తరహా వ్యవహారాలు ఇతర ప్రముఖులు చేసినప్పుడు మహిళా కమిషన్ ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మహిళల గురించి చేసిన వ్యాఖ్యలను ఉదాహరణగా ప్రస్తావించారు. అభిమానులు అడిగితే అమ్మాయిలకు ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి అంటూ ఒక జాతీయ వేదికపై బాలకృష్ణ మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ సమయంలో మహిళా కమిషన్ ఎక్కడికి పోయిందని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. అలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు స్పందించని కమిషన్ ఇప్పుడు మాత్రమే చర్యలు తీసుకోవడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయా అని అనుమానం వ్యక్తం చేశారు. ఇక జాతీయ మహిళా కమిషన్ పరిస్థితి ఏమైందని కూడా కేఏ పాల్ ప్రశ్నించారు. మహిళల పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారికి పురస్కారాలు ఇస్తూ ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. బాలకృష్ణకు పద్మభూషణ్ ఇచ్చారని, వచ్చే ఏడాది భారతరత్న కూడా ఇస్తారని వ్యాఖ్యానిస్తూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఉత్తరప్రదేశ్లో ఒక మాజీ బీజేపీ ఎమ్మెల్యే మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసును ప్రస్తావించారు. ఆ కేసులో నిందితుడికి కోర్టు బెయిల్ మంజూరు చేయడని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. బాధితురాలు తనకు ప్రాణహాని ఉందని చెప్పినా కూడా నిందితుడిని విడుదల చేశారని ఆయన మండిపడ్డారు. ఇది మహిళా భద్రతపై ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. శివాజీ బీజేపీని ప్రశ్నించి కాంగ్రెస్ను ప్రశంసించినందుకే ఆయనను టార్గెట్ చేస్తున్నారని కేఏ పాల్ ఆరోపించారు. బీజేపీలో చేరితే ఎన్ని కేసులు ఉన్నా అవన్నీ మాయమవుతాయని ఆయన విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యానికి, న్యాయ వ్యవస్థకు ప్రమాదకర పరిస్థితి అని హెచ్చరించారు.